నీకు అర్థం యాక్టింగ్ నాకు రాదా అర్థం యాక్టింగ్ నాకు రాదా ఇంకోసారి అమ్మా అయ్యా ఎదురయ్యా కమలాసన్ అమ్మాది నైట్ మొగడు కట్టాలనుకుంటు ఏంటి మమ్మీ ఎవడీడు నువ్వు తాగి తాగి ఆ బొత్త చూడు 9 పోయి ఆడదానికి కాకున్నట్టున్నది ఆ బొత్త. రేపు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది అంటానా వాగొడతాను చేయలేపుతానా వదియానా అంటే మగోని అయినా ఈ ముద్దు ముండ కొడుకు ఏడ తిరుగుతాండు ఏం చేస్తాండు ఎప్పుడు రారా బాడుకో వచ్చి పని చేయరా అంటే తాగుతానికి పోయిండు. ఇక ఈ సోయి తప్ప వీనికైతే ఏం సోయొద్దు. ఇక ఇంటికాడ నేనే చేసి ఈడ నేనే చేసి నా పానం పోయి సత్తాంది. మబ్బు చేస్తాంది, వర్షం పడుతుంది. ఈడ పని ఎప్పుడు కావాలి, ఇంటికాడ పని ఎప్పుడు కావాలి? ఈడ వీడియాలు రావాలి, వీడిని బురదలేసి నూకపోతే చూడిగా చేసి ఏ పుట్టుక పుట్టిన వీడు ఈ పుట్టుకల మన్ను అయ్యా. ఈ వరం చెక్కు రారా అంటే వాడు రాలే, అది నారిబీకు రావే అంటే అది రాలే. పైసల కంటే ఎగేసుకొని వస్తా ఉంటది. ఎప్పుడు పిలిచిన మొన్న ఎప్పుడు చెప్పిన ఒత్త పాక అన్నది ఇంకా రాలేదే. మంచి మంచి వాళ్ళకి పని చెప్పినట్టుండ కదా. వీడు పారకుడు ఇక్కడ పెట్టి ఏడ తిరుగుతాండు అసలు. ఛీ, మంచి మంచి వాళ్ళకి చెప్పి సచ్చిన పని నేను చేసుకున్నా అయిపోయి ఈ పాటికి ఎప్పుడో చేసుకునేదాన్ని. ఇది రావాలి, దీని సంగతి చెప్తున్నావు. వర్షం వస్తుందా? వర్షం వచ్చే పొట్టిది రాలే ఇలా నా పిల్లం అత్త కుక్క తిట్లు తిడుతుంది నన్ను. తనయ్య జాయిన్ తెచ్చిపెట్టినట్టు నాకు. ఈ మనిషి ఏమో వచ్చిన కాడికి వెళ్ళి లొల్లి 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 దాని లొల్లిపాడు కానీ నాకు దాన్ని ఎందుకు చేసుకున్నానో అర్థమవుతుంది. ఆ పొట్టి దానికి ఉన్నది గింత అంత లేదు కానీ దాని మాటలు పెడుగులు అది మా అమ్మాయిని అట్లే నాడకలేదు ఉన్నది. కుక్క నాలుగు ఉన్నది, కుక్క నాలుక ఎవి కుక్క లెక్క వస్తుంది. ఇంటికి పోతే రోజు తిట్టదు అత్తది. నల్లమొకది ఇంటికి పోతే అది మంచి మంచి కూరలు చేసుకొని తింటది, మంచి కూరలు చేసుకొని తింటా. నేను పోయే వరకు కారమే వస్తుంది ఇట్లా. ఎవరికి చెప్పాలి చెప్పు? నేను చెప్పుకుంటే మానం బాయ్, చెప్పకుంటే చిక్కు బాయ్. ముందు పోతే నువ్వు వెనక పోతే గొయ్యి. నాకు దొరికింది కళ్ళు పోటు, కుక్కడే కళ్ళు పోటు నాకు దొరికింది. ఏం చెప్తావు ఇక? నిన్న అత్తగారింటికి పోతే సుఖం లేదు, వారింటికి పోతే బామ్మాది గడతాడు. బావా తాగిపోయావా అని ఆడినని అడుగుతాడు. వాడు తాగిచ్చేది లేదు. ఒక్కరోజు కోడి లేదు, గుడ్డు లేదు, మటను లేదు, చికెన్ లేదు. 2 రోజులున్నా కూడా మా అత్తగా అంతే. అల్లుడా వచ్చినవా కూరగాయలు పప్పులు. నేను లేకపోతే బిడ్డ వస్తాయి, చేపలు వస్తాయి, చికెన్ వస్తుంది, మటన్ వస్తుంది. నేను ఇంటికాడ ఎందుకు తేవాలి? నేను తెచ్చుకునేది నేను తేకుండా తెచ్చుకుంటుంది, అది తింటుంది. ఏమని చెప్తావు? నా మీదకి రూబాబు ఇంటి మీదకి వచ్చి నన్ను పొలం చేయమని పంపుతా. దీన్ని నలవకప్పాడు గాను నరికి పడేస్తా. ఎవరనుకుంటున్నా మీరు? మా అత్త సట్టూరి గారికి అయితే తెచ్చి పెడతారు. వచ్చి 2 రోజులు ఉండని 3 రోజులు ఉన్నాయి. వారికి చికెన్లు, మటన్లు, చేపలు. బావాత ఆడి నలబోకపోడు బామ్మది గారు. బావాత తలలో పోదాందా, ఇతరులలో పోదాందా. అసలు ఈ ఫ్యామిలీ నాకు ఎట్లా దొరికింది రా.
చేసిన తప్పాలి నేను వాడు అంతే పనితో దొరకని ఇటువంటి పొట్టిదాన్ని చేసిండు నరకాన్ని చూపెడుతుంది ఇది బాబా దీని ఇంటి పేరు పాడుగాడు అదే మా బావత్తే మేము ఎంత చక్కగా చూసుకుంటాం మా అక్క బావత్త మా బావని చెట్లలో తీసుకపోతాం తోళ్ళలో తీసుకపోతాం మందు బాటల కాడికి పోయి దుమ్ముతాము మా బావ ఒక్క రోజు ఉంటాడు అంతే 4 రోజులు వస్తాం 4 రోజులు ఉంటాడు మా అక్కే పోదాంపా మా అక్క తీసుకపోతుంది నీ ఇంటికి అత్తే ఎందుకే ఉండడు నీ బతికెందుకే నీ పుట్టు వారెందుకే నాకు అర్థం కాదు ఒక్కటే దెబ్బ అయా మనీల్ గుడ్ దిక్కలదిరా నీ అక్క ఈగలేను నీ అక్కతో నేను ఆడలేను తైతక్క బతకాలలే మనకి లే వాడుకో నీకు ఇంత సిగ్గు శరం మానం ఏమైనా రోజం పౌరుషం పెట్టిండారా నీ అయ్యా నీకు నాకు అర్థం కాదు ఏంది నా అవ్వని తిడతావు నా తమ్ములను తిడతావు నా అన్నని తిడతావు నా అక్కని తిడతావు బావని తిడతావు అయ్యని తిడతావు అన్నని తిడతావా నీ వాళ్ళంత సొక్కాలు ఉన్నారా వాడుకో ఇందాక చూస్తానా 6 నిమిషుంటే ఏదేదో తిడతాను ఏంది ఎట్లా కనపడతారు మా వాళ్ళు నీకు ఏం తిట్టినా తెలియదా నీకు తొప్ప తాగి వన్నో ఎదవా నీ సిగ్గులేని మొఖం ఏదన్నా ఇంతకన్నా సిగ్గు మానం పెట్టాలి దేవుడు ఇందాక చూస్తాను నిల్చొని ఇంటికన్నా ఒక్క తాగిన చేసుకుంటానా ఈయన చేసుకుంటానా కొంచెం సాయం చేద్దామని విలువలేదు నీకు మన తాగి వచ్చి మళ్ళీ మామూలుగా తిడతావా ఆహా నేను పొట్టిదన్నా నీ శంకిందన్నా ఇంకా అనపోయినావు అందరికి చెప్పపోయినావు ఇక బైక్ కొనితో చెప్పిగా నల్ల మొగం కళ్ళని ఇందాక చూస్తాను నేను ఎంతగా నల్లగా ఉన్నా ఎవరా నల్లగా ఉన్నది కాకి తిన్నది నువ్వు కాకి మొక్క పొడ మరి కొట్టకపోతే ఏం చేయాలి నిన్ను ముద్దు పెట్టుకోవాలా లేచి చెప్పు కొట్టిన అబరాబరు కొడితే ఏం చేస్తావు నిన్ను కొట్టద్దు మరి నువ్వు పెద్ద సీఎం మరి నిన్ను కొట్టకుండా ముద్దు పెట్టుకుంటా లేచి పనులకి చూసుకుంటూ ఉండాలి అద్దప్పించి నువ్వు మంచి స్లిమ్ ఉన్నావు మరి నోరు ముయ్యి నువ్వు లేరా లే పని చేద్దావు లేరా అందరేమో మంచిగా వరలేసుకుంటారు నువ్వేమో గీరవన్నా వచ్చి అంటాడు సిగ్గు లేదు నీకు సిగ్గు లేదు పోతానికి వానికి లేదు నీకు లేదు తాగుతానికి ఇది తప్ప నీకు తాగుడు కొడతారు అవునవును నేను ఎవడు పొమ్మంటాను మరి నేను తాగొద్దని చెప్పట్లేదు ఇంట్లో పని చేసుకోవాలి అన్ని చూసుకోవాలి పోవాలి తింత తాగాలి రావాలి తినాలి పండాలి నీ ఒకటి మాట్లాడితే నువ్వు మాట్లాడు ఇంకోటి మాట్లాడుతున్నా గిద్దప్పించి ఏమవుతుంది మనకి ఏం రాదు పోవాలి పొద్దుగానే లేవాలి దోస్తుగా సంకలు పట్టుకొని పోవాలి తాగాలి వచ్చిందిలో పండాలి పెళ్ళానికి ఒక పని చేసిరద్దు ఏం చేసిరద్దు ఆ పోరగాలను పట్టించుకున్నది ఏమద్దు నాకు బుక్కడు పోబెట్టు ఇంకా నీ ఇష్టం కూడా చేసుకుంటా తెచ్చేదేమని మరి తెచ్చేదేమన్నా నీ అన్న తెస్తాడా బాడకో నువ్వు తెచ్చావు నీకు ఆగట్లే తెచ్చాడు పెట్టగానే కానీ అంటే అవుతాను ఏమన్నా మరి నేనే చేస్తాను కదా చేస్తే నువ్వు రుచిగా తింటానా కదా నేను వచ్చే వరకు ఉంచుతాను మరి ఎందుకు ఉంచాను నిన్ను పని చేస్తాను మరి పని చేసి నాకు చేత కావద్దా మళ్ళీ రేపు పొద్దుగా లేచి పని చేసుకోవాలంటే మరి వండుకొని తిని మంచి గట్టిగా ఉంటుంది మరి మాట్లాడు మాట్లాడతారు 3 తెచ్చిన నాటుకోడి దాకా తిన్నావు తింటా అంటే నాకు పెట్టదా నీకెందుకు పెట్టాలి నువ్వు లేరా అసలు నువ్వు ఇదంతా కాదు నువ్వు పాడతో చెక్కు నువ్వు లేరా పాడుకోలే లేరా నువ్వు మళ్ళా మనకు ఎగురా చీరుతా పొడతా పీకుతావు లేదా నీ ఫ్యామిలీని కొడతా మీ అన్నని కొడతా ఎవడన్నా నాకు ఇట్లా తాగి బుధలు అంటారా వాడుకోవు నన్ను ఎత్తుకుంటారు కదా ఎత్తుకుంటే ఏమైతుంది ఓ ఎదవా నేను కొట్టేందుకు నా గాజు వలిగింది నా చేయి పోతాంది నువ్వు లేసాడ కూసో కొనిచ్చింది కూసో ఎట్లా పాడుపడ్డావు
చూడు మళ్ళీ ఈ అంగిలన్నీ మళ్ళీ నేనే విండి సావాలి నీ అయ్యా నా అయ్యా ఏం చేసిండు నీకు నాకేం ఇచ్చిలే వీళ్ళు ఆ? నాకేం పోచిలే మరి మీ వాళ్ళు ఏ మొదలు చేసిరు నేను అడిగిన దానికి ఆన్సర్ అబ్బో, ఆన్సర్ ఇంగ్లీష్ అదే. నాకు ఉంగురం పెట్టిల్లా ఇంకా ఇంకేం పెట్టాలి పెట్టం బ్రాస్లెట్ పెట్టిల్లా పెట్టం నాకు చైన్ పెట్టిల్లా పెట్టం ఏంది పెట్టం బరాబర్ మేము ఏం పెట్టావు ఏం చేస్తావు నువ్వు ఒక పని చేసేటోని కాదు మంచిగా అడుగుతాను నువ్వు ఒక పని చేసేటోడి కాదు ఒక ఉద్యోగం చేసేటోడి కాదు ఏం చేత కాదు నీకు ఎందుకు పెట్టాలి నీకు అవి పెట్టాలంటే ఒక విలువ ఉండాలి నీకు ఏం విలువ అవి పెట్టిన అనుకో పోతావు ఆ మందు కొట్ల కడతావు ఆయన కూర పెట్టిన అమ్ముడు చేస్తావు తాగుతావు ఉంటావు నువ్వు తాగి ఆ బొత్త చూడు 9 ఏళ్ళ ఆడదానికి కాకున్నట్టున్నది ఆ బొత్త ఈయనే ఇప్పటికి ఉన్నాను బాగా చూసుకుంటారా నీకు అది ఇక నువ్వు కాదే నాకు ఆ పొలం ఎవరు నీ అయ్య పెట్టిండా ఏంటిది ఆ పొలం అంతా నీ అయ్యి ఇచ్చాడు మన పొలం వెయ్యలేదు 10 ఎకరాల పొలం ఉన్నది ఉన్నది 20 ఎకరాల చేను ఉన్నది రాజు ఎకరాల బిల్డింగ్ ఉన్నది ఉన్నది నాకే ఉన్నది నీకేం తక్కువ చేసిండే ఏం ఎక్కువ చేసిన చెప్పు ఇవి కాకపోతే ఏ ఆడదైనా ఏమో కూడా ఆడదానికి ఏం పెడతాడే ఓరి ఎడ్డి వాడుకో ఒక ఆడదానికి ఆస్తులు అంతస్తులు ఉంటే సరిపోవు మొగుడు మంచిగా చూసుకుంటే చాలు ఈ లేకపోయినా ఏం కాదు నా బతుకది లేదు కదా ఎత్తుకుంటేనే ప్రేమ ఉన్నట్ట ఎన్నడన్నా ఒక గింతగానో ఉంది 20 ఎకరాలు అది ఉంది 10 ఎకరాలు ఉంది చెయ్యో బొత్తు ఉండదంటాను పైసలు ఎవరి దగ్గర ఉండే కథం చేస్తే నీకు కథం చేస్తాను అయితే పైసలన్నీ నీకే తెచ్చిస్తాను తెచ్చిస్తాను అందుకే లేదు ఒక్కరు కూడా తీసుకొచ్చుకుంటాను బుక్ అవుతా ఇంకా అంతే కదా తప్పే ఉన్నది కదా ఆగు మరి ఈ పొలం కాడ పనంతా ఎవరు చేస్తాను నేనే కదా మరి నేను పని చేసుకున్న దాన్ని నేనే పైసలు తీసుకుంటా నేను చేసి వచ్చి పండుకోండి ఇట్లా నీకు ఈయనే జాగున్నది ఇంటికాడ జాగలేదు ఇంకా నీకు ఇంటికాడ వంట పెట్టేసేది కదా అవును నిజమే నీకు కొంచెం మానం అనిపిస్తుంది నాకు అర్థం కాక అడుగుతా నీ పని చేసుకోవాలి నన్ను వర్రి పియ్యకు నువ్వు దొబ్బేసావు పొట్టిదానా నా మాట ఆకలి అవుతుంది ఏం తెచ్చినావు నేనేం లేదే మరి ఇంటికాడ కుక్కలకి పాచిపోయిన అన్నం పెట్టినా అందులో ఉన్న తినిసావు ఆ కిచెన్ లో కూడా గిన్నెలో పాచిపోయిన అన్నం ఉన్నది మామిడికాయ తొక్కేసుకొని తిని సావు పోను నేను తింటా పొట్టి పట్టి సాగురా పాడుకో పని చేసుకోవాలి ఆడదాన్ని కొడితే కుక్కను కొట్టినట్టు అందుకే కొడతలేను నీ కుక్కనే కాదే నీకేం తక్కువ చేసి చెప్ప నేను ఏం ఎక్కువ చేసారు ఏం వదలు చేసి ఏం తక్కువ చేసినా ఫస్ట్ చెప్పు నీకు పెళ్లిలా చైన్లు పెట్టిపించిన ఉంగురాలు పెట్టినాం మా నాన్న 7 వారాల లేచిన ఎవరు వేసినాయి మీరు వేసిర్రు మేమే వేసినాం కదా వేసిర్రు నాకేం పెట్టిల్లు నీకేం పెట్టలేదా నీకెందుకు పెట్టాలరా నేను ఏమంటాను నీకెందుకు పెట్టాలా నేను పని మొత్తం నేను చేసుకుంటా నేను మిమ్మల్ని సాత్తంటే మేము ఎందుకు పెట్టాలి నేను లేకపోతే మీ ఇంటి పరిస్థితి ఏంది నువ్వు బాగా మొదలు చేసిన కాదురా మా వాళ్ళ కైకిలు పోయి గంపలు పోయి బుక్కలు బువ్వ దొరకదు కదా మీ ఇంట్లో మీకు అవునవును నిన్ను చేసుకున్నా అందుకని బుక్కాని చేసుకుని వచ్చిన అదే నేను ఏమంటారా నిన్ను చేసుకున్న కలిసి వచ్చి కొట్లాడుతుంది మా ఇంట్లో మా వాళ్ళకి ఎప్పుడైనా విలువిచ్చిన మా వచ్చిన దరిద్రం నిన్ను వంటమోను నిన్ను చెల్లా పెట్టా నిన్ను గడిగా పెట్టా నిన్ను అంత పెట్టా నిన్ను ఇంట్లో పెట్టా నాకు దరిద్రం పట్టింది నాకు చేసుకో పని మొత్తం చేసుకో నేను మా వాళ్ళ ఇంటికి పోతాను నువ్వు చేసుకోరు ఇంకో పోతా బరాబర్ అంటే సంపూర్ణ అనుకున్నా పారదీసి అంటే నన్ను చంపుతామని నేను నీకేం తక్కువ చేసిందా నన్ను ఎందుకు చంపుదాం అనుకుంటాను రా అంటే గింత తెగబడ్డావు అనుకో కొట్టిదాన్ని అనుకుంటాను మరి కాదు నన్ను కొట్టలేదా నీకు అర్థం యాక్టింగ్ రాదా ఓహో వచ్చినవా సరే అందరు చూస్తే ఏమన్నా అయ్యో దేవుడా నువ్వు పాడుకోవా ఏం మంచివిరా నువ్వేంద్ర గిట్ల చేస్తావు పిస నన్ను కొట్టేదే నేను కొట్టినా పాడదూసింది ఎవరు నా మీదకి నువ్వు కాదా నాకంత పాలన అంటే నువ్వు వేషాలు పడతాను వేషాలు నువ్వు కాదే అక్క ఈ పొలం కాడికి వచ్చి గిల్లు ఉందండి కైకిలకు వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని చూస్తాను ఇంతకన్నా కొట్టబడతావా మొగల్ని చేసుకుంటావా అని అక్క ఇది ఎక్కడన్నా చూసినావు ఏమి ఇద్దరు అమ్మా మేము ఎక్కడ చూడలేదు
ఏం తక్కువ చేసిండమ్మా నీకు? అయ్యో అయ్యో అయ్యో, ఇంత ఆసాం అంటే ఎవరైనా మొగన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారమ్మా. నువ్వేంది అక్క గింతగన కొట్టినా నీ మొగన్ని? నా మొగుడు ఎందుకు కొట్టినా? ఏ పిచ్చిదాన్న మొగుడు లేదమ్మా, ఈ విడ్డూరం లోకం అంతా చూస్తాను. నువ్వు కొట్టే దెబ్బలు అక్కడికి వినబడతానే తల్లి. ఎందుకు తిన్నావన్నా? నేనేం కొట్టలేదు. ఆయన నువ్వెందుకు గీడ నా మొగుడు పక్కన వచ్చి కూర్చున్నావు? ఎప్పుడు పిలిచినా నేను గీయటానికి వచ్చావు సవాలు చెప్తాను ఏందే? అగో అట్లంటవేంది అక్క? ఊరికన్నా మోదాలు వచ్చినా నేను వచ్చావు అక్కడ గడ్డి తీస్తానా, అంతలోపు మీరు ఇల్లు అయితాను. నేను ఎవరి పొలంలో కట్టి పీకుతాను? నేను మా పొలానికి రమ్మంటే నువ్వు గాలి పొలానికి పోయి ఏం చేస్తాను మరి? ఏంది ఇది మన పొలం కాదా? గాల పొలంలో పీకిన్నా నేను. మంచి మంచి వాళ్ళని పిలుచుకున్నది ఇక నీ పోతానని. ఓ బాడక నువ్వు లేచి పని చేస్తావురా? కాదు ఇక నువ్వే చెప్పు. పొద్దుగాలు వచ్చి నీ ఇంటికాడ పని చేసుకోవాలి, ఈడ పని చేసుకోవాలి. ఈడ వరకు వచ్చి వరం చెక్క పారలేదు. తప్పదా ఇవన్నీ? 10 ఎకరాల పొలం చేసిన, 20 ఎకరాల సీన్ ఉన్నది, బిల్డింగ్ నుంచున్నా, దానికి ఏసీ రూమ్ ఇల్లు చేసుకుని ఇంత కట్టం చేయకపోతే దీని అయ్యే జాయిరా, దీని అయ్యే కాడికి వెళ్ళి చిన్నది అన్ని చిన్న కట్టాలు పెట్టిలా. మరి నీ ఏ జాయిరా? నీకు ఇవన్నీ పనులు చేసుకోవాలా? నీ నువ్వు పుట్టిన కాబట్టి నువ్వు చేసుకోవాలి. ఎట్లా తింటావంటే నేను పని చేసుకుంటానే తింటానా? నీ కూర్చోలా, అటు చూస్తే మొత్తం ఖాళీ, ఇటు చూస్తే ఇటు ఖాళీ, అటు చూస్తే అటు ఖాళీ, ఇటు ఖాళీ. ఎటు ఖాళీ అయినా ఈ గాలిపల్లి బతకగలరు. కాదే అక్క, తాగొడ్లు కానీ ఎవరున్నారా? ఆడిపోసుకుంటా నీ తమ్ముడు లాగడా, నీ బావ లాగడా, నీ తాగుతూ తప్ప బుక్కడి కళ్ళు బుక్కడి కళ్ళు. వాళ్ళు పని చేసినా చక్కగా పిల్లాన్ని మంచి చూసుకుంటారు, పొరగలని చూసుకుంటారు, పని చేసుకుంటారు. నీకేమిటి సచ్చింది వాడుకో నీకేం తక్కువ చేశాను నేను? నీ మొగుడు తాగట్లేదా? నీ మొగుడిని మంచి చూసుకోవట్లేదా? నీ పిల్లలు మంచి చూసుకోవట్లేదు. మరి ఈడికేముంటుంది? ఏమైందమ్మా? కాలు అట్లా పెట్టని ఇంతసేపు చెప్పింది చూడు, దాని మొగుడు దాని కాలు కింద పెట్టాడట. నాకు చేసుకున్న కాంచి నేను గుడిసెలున్నా సుఖంగా ఏ రంది లేకుండా నోరుకున్నా. కాదే అన్న, ఎటున్నా ముచ్చటే గాని ఆడదాని పని మొగుడు పని మొత్తం అదే చేసుకొస్తాంది. నువ్వు గింత దాగి చేను కాడికి వచ్చి కైకిలోల ముందట ఇజ్జత్ అంతా తీస్తే ఏ ఆడదానికైనా ఎట్లుంటదన్నా? ఇక చెప్పు మాటలు నువ్వు చెప్పావు. నువ్వు ఎందుకు బతుకున్నావు అసలు? నీ బదులు వేరే బిచ్చగాడు చేసుకున్నా బాగుండు. ఆ 4 రూపాయలు ఎత్తే 4 రూపాయలు పని అమ్మాది నైట్ మొగడు కట్టాలనుకోండు. బిచ్చగాన్ని చేసుకుంటేనే మంచిగా ఉంటది. మరి ఆ టైంకి పోతాడు, ఏమవుతా ఎత్తేది తింటాడు, నోరు మూసుకుంటాడు. అట్లా కాదు కదా. అవును మరి నేను రాధా లెక్కలు చూసుకుంటాను. తక్కువ ఏది చేయకుండా తక్కువ. ఇది కట్టిన చీర 2000 3000 చీర ఇలా దిగేది, ఇలా దిగే తందుకు కూడా 2000 3000. అన్న ఆడదాని విలువ అనేది కట్టే బట్టలలో గొలుసులలోనే ఉన్నదన్నా. 4 మందిలా విలువ ఉంచాలన్నా. నువ్వు ఇక్కడికి వచ్చి చేసింది ఏంది? 25 తులాల గోల్డ్ కొన్నా దాని మెడల. బంగారీ చేపించి ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు ఏంటిది చెప్పు ఏంటిది? ఇప్పుడు చెప్పియా. ఇగో నీతో నేను ఒర్రలేను, అర్థమైతుందా? ఇప్పటికే ఊరోళ్ళందరి ముందు నా ఇజ్జత్ మనం నువ్వు తీసినావు ఆల్రెడీ. ఏమి లేదు, మోడి చేసే పని ఆడదాన్ని చేసుకునే పని మొత్తం నేనే చేసుకుంటున్నాను. సరే ఇంత చేసుకున్నా, నువ్వేమన్నా నన్ను అర్థం చేసుకుంటావంటే నువ్వు ఏ పాటినా నీకు ఇంత కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే నేను ఎంతగానో చేసుకోవాలా? నా బాధను నువ్వు అర్థం చేసుకోవాలన్నా వద్దా? ఇప్పుడు దాని మొగుడు చూడు, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడట. ఇప్పుడు అదా ఈ పొలం అంతా ఎవరిది? నాది. నేను ఎట్లుండాలి? కూర్చొని నా గట్టి మీద చేరే అందరికి పని చెప్పాలి. కానీ అట్లా కాదు, వచ్చిన నాకు చెప్తారు, నేను చేసుకోవాల్సి వస్తుంది. ఏంది అలా మొగడు కాళ్ళు కింద పెట్టకుండా చూసుకుంటాడు. కానీ పొలం కాడికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడ పొలం కాడికి వస్తే ఎందుకు వచ్చింది? నువ్వు మెడకెత్తే కాలుకైతే మెడకి వేసినావు అనుకో, నీ మెడ లేకుండా ఎత్తే అర్థమవుతుందా? నాకు మస్తు బీపీ ఎత్తాను. ఏం లేని లేకటి దాన్ని నేను కూలే చేసుకుంటాను. అన్నున్న ఆ స్వామి వచ్చింది. ఏమన్నా నీకు ఇజ్జతమానం ఉన్నదానే అన్న? ఏం మాట్లాడతాను? నువ్వు ఆడదాన్ని సురిక్త పోసుకుంటాను. ఇంతసేపు ఆవదే తప్ప అనుకుని ఆవాలనుకున్నా నేను. కింద పెట్టని ఇస్తలేడు. ఇప్పుడు ఇలా పెట్టాను నా మొగడు అట్లా చెప్తే లేకటి దాని వాళ్ళు కూలి పని చేసుకుందామని వచ్చిన. అన్నున్న ఆ స్వామిని నువ్వెందుకన్నా బుర్రలు నింపబడ్డావు? దిగుతాం, మా కష్టం, మాకు పైసా అంటే ఇంతసేపు మంచిగా ఉన్నావు మాకు తెలుసు. దేవుడా, ఇలా నేనేం చెయ్యాలి? నాకు అర్థం అయితలేదు అసలు. ఇదంతా కాదు, నువ్వేంది? నువ్వు పోయి నార వీక్పో. ఈ బాగా విటనే చేస్తారు కానీ నువ్వు పిలిచిందెందుకు? నువ్వు పిలిచినందుకంటే ఆయన పని చేసుకుంటుందని పిలిచే గొడవ అవుతుందని ఏ అర్థం రాదా? అయ్యకాయలు బాబు.
చేస్తాను నువ్వు చూస్తావా మా అచ్చిన కాయలకి చెప్పు అందరూ మీకు వెళ్ళి మొత్తం చూసిరు కానీ ఉండండి. ఆ పిల్లలు కష్టపెడతారు వీళ్ళందరూ ఎందుకు పిలిచాం మేము అబ్బో నా చెల్ల వల్ల మా వాడు మంచి పని చేస్తానమ్మా. ఏయ్ నువ్వు పోయాడు చేసుకోపో ఈయనతో తింటే పారింటి బాయ్ నేను అటు పోతేగా ఈడు ఎందుకు బతుకుతానరా నువ్వు నీ బతుకులమ్మా నువ్వు పోయా నీ బతుకుల దుమ్ము పోయా చేతులకు రోగం ఉంటుంది ఉంటుంది ఇప్పుడు కల్లా నాను నీ చచ్చినాక నువ్వు ఇంట్లో చేస్తావు చచ్చినాక ఇంకొక వాడిని వేసుకుంటావు నీ నీ ఇంత చెప్పినా కూడా ఆమెనే అన్ని మాటలు అంటాను. చేసుకున్న పిల్లలు అనకపోతే ఎవరు అంటారు అనుకోవాలా ఏంటిదన్నా ఏం మాట్లాడతాను నువ్వు అసలు నీకు తలకాయ ఉన్న మాటలే మాట్లాడతాను నువ్వు అసలు పిల్లలు తిడతా లేకపోతే బయట వాళ్ళని తిట్టుకుంటా తిట్టుకునేటప్పుడు తిట్టుకోవాలా కొట్టుకునేటప్పుడు కొట్టుకోవాలి నవ్వేటప్పుడు నవ్వాలా ఈ మందులే నాన్న నువ్వు తిట్టేది కొట్టేది తండ్రి కొట్టిందా నేను కొట్టినా నేను దెబ్బేసినారా నీ మీద నాకు అర్థం కాదు నువ్వే కదా బాడక నుంచి కొట్టింది ఈడు ఎందుకు బతికి సత్తాడు ఈ బాడకకు నీకు సావత్తలేదు ఇంకా ఏంది టొమ్ము టొమ్ము లేదు గిమ్ము నరుకుతా బాడక కళ్ళు 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 నువ్వెందుకు బతుకుతావు అసలు నువ్వు వేసినావు అనుకో నువ్వు చచ్చిపోతావు అసలు ఇంతరన్నా మానం లేదు ఇంకా నీకు సిగ్గు లేకుండా మాట్లాడతాను ఏంది ఏంది మీ మీకు వస్తాను ఏంది ముంగట ఇద్దరు మనం తీసుకుంటాను ఏంది నువ్వు అసలు ఓపిక రా కొట్టు నువ్వు నన్ను బతుకుండగానే చంపినట్టు మాట్లాడతాను కాదే అన్నా నలుగురిని పిలిస్తే నిన్ను తూవను ఊతరే అన్నా గిట్లా గిట్లా చేసుడు నీది ఏం పద్ధతి అనిపించలేదు అసలు చెప్పు బాడకు మాట చెప్పు మరి ఇంచే బాగా కొరినావు కదా అది ఇట్లా అన్న ఏడ దొరకుంటుంటది అన్న నువ్వు చేసే పని చక్కగా ఉన్నదని నిన్ను ఒక మాట అనుకుంటా నిన్ను కూర్చోబెట్టి చూడరా ఏం చేసినవురా బొట్టు ఎట్లా కొట్టింది చూసాం అవో కమిలిపోయి రక్తాలు వచ్చి అందులో రాళ్ళు పెట్టి కూర్చుతారు కానీ కదా ఇక నువ్వు చెప్పు చెల్లె నేను ఇంటికాడ పని చేసుకోవాలి ఈడ పని చేసుకోవాలి అన్ని చూసుకోవాలి నేను ఏ పని చూసుకోవాలి చెప్పు నేను మనిషిని కాదా నేను కూడా మనిషినే కదా ఎంతగానో చేసుకుంటే సావాలి నేను ఈ ఏషాలే పనికొస్తావు ఈ ఏషాలే తప్ప నీ దగ్గర ఏం లేదు లోకం కాకులు అన్నట్టు నిన్నాడు కోసుకుంటారే చక్క ఈయన చేసేది చూస్తాను పొరుగులు నేను చెప్పిన 2 జుట్లు కాల్చి ఉంటాయి 2 చేతులు కాబట్టి ఎప్పుడు పుల్లలు పెట్టుకుంటూ ఉంటాయి ఎక్కిస్తాను ఇంకా నీ పని నువ్వు చేసుకో ఎక్కిచ్చే లేదు చెప్తానమ్మా ఇది నా పెండ్లం నేను కొట్టిన తిట్టిన లాస్ట్ బుర్రకిచ్చిన కాళ్ళు మొక్కిన మేమిద్దరే కలిసి ఉంటాం అవునా కరెక్టేనా కాదా మీ పని మీరు చూసుకోండి మా పనికి రాకోలే మీరు పొత్తే గిట్లా రాకుండా నాకెందుకులే తల్లి నువ్వు వాళ్ళు పని చేసుకోపో ఇప్పుడు ఈ కుండ పట్టపడు ఈ కుండ ఇప్పుడు ఈయనే పెట్టిపోతారా ఇక గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు నా పాలన తింటా ఉంటాడు ఇప్పుడు ఇక ఏంది కుండ ఈడున్నది నీ మొగుడు ఆడున్నాడు తాగిండు ఇంకా డబ్బులు ఇవ్వలేదు నాకు నేనేం చెయ్యాలా మీకు ఎందుకు ఇచ్చినా అని ఇప్పుడు మాట్లాడుతున్నాడు కాదే అక్క లొల్లి వదిలిపెట్టు గాని నన్ను కొయ్యకిలి పిలిచినావు కదమ్మా నేను ఎక్కడ ఏ మనలో ఏ గట్టి తీయాలో చెప్పక్కమ్మని ఏమైనా కాదు ఆడున్నది బాబా ఆ పంపు సాటుకు పోయి ఆడు దిగిపోతుంది బాబా ఏమో ఈ లొట్టి పట్టపోతే ఇక నాకు తప్పు సావదు కదా మళ్ళా గమలో వచ్చి ఏమనంటే ఇక నాకే నిందలాగే అని ఈడు వచ్చినాక ఈ సంగతి ఉంటది ఇవాళ ఇంటికి రాని నిప్పులు పోసి కొడతా కానీ చిక్కొస్తుంది అప్పుడు ఇంటికి ఏమో తల్లి అంటానా బాగా కొడతాను చేయలేపుతానా అది ఇయ్యాలా మగను అయినా ఏంటి తాగు అయితే మైలా నువ్వు కూడా ఒక గ్లాస్ తాగరా